అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 3rd December ఫస్ట్ షిఫ్ట్ రీజనింగ్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఈచ్ లెటర్ ఇన్ ద వర్డ్ కోర్స్ ఈస్ చేంజ్ టు ద లెటర్ ఇమీడియట్లీ సక్సీడింగ్ ఇట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ and then all the letters thus formed are arranged in alphabetical order. Which of the following letters will be third from the right in the new group of letters thus formed? సో ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏముంది, ఫస్ట్ కోర్స్ అని ఉంది కదా, ఈ కోర్స్లో ఈచ్ లెటర్ని మనము నెక్స్ట్ లెటర్ లాగా రాసుకొని అప్పుడు వచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్ అన్నిటినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే రైట్ నుంచి థర్డ్ లెటర్ అనేది ఏందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఈచ్ లెటర్ని నెక్స్ట్ లెటర్ లాగా రాస్తే సి తర్వాత మనకి సి అంటే 3 కదా, 3 తర్వాత మనకి 4 వస్తుంది, దట్ ఈస్ డి. సో ఇక్కడ మనం సి తర్వాత డిపి, పి తర్వాత ఇది అని అనుకోకుండా ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎగ్జామ్లో మాత్రమే మనము డైరెక్ట్గా సాల్వ్ చేసేది. సో ఆ ఎగ్జామ్లో మనం ప్రిపేర్ అయి ఉండాలి అంటే ఇక్కడ మనకి వర్డ్స్ లెటర్స్ని చూడంగానే నంబర్స్ అనేవి గుర్తు రావాలి. ఇక్కడ 15 ఉంది, 15 తర్వాత మనకి 16 వస్తుంది కదా, సో 16 రాసాం. 1 ఉంది, 1 తర్వాత మనకు వచ్చేది 2. ఇక్కడ 18 ఉంది, 18 తర్వాత మనకి 19 వస్తుంది, 19 ఉంది, 20 వచ్చింది, T20. 5 ఉంది, 5 తర్వాత మనకు వచ్చేది 6 అంటే ఫిక్స్. అర్థమవుతుందా? సో మనం ఇలాగా లెటర్స్ని కాకుండా నంబర్స్నే నంబర్స్నే మనం చెప్పాలన్నమాట. సి ఉంది, సి తర్వాత డి అని కాకుండా 3 ఉంది, 3 తర్వాత మనకి 4 వస్తుంది. ఇక్కడ 15 ఉంది, నెక్స్ట్ 16. నౌ ఇచ్చిన వర్డ్స్ అన్నిటినీ, ఈ లెటర్స్ అన్నిటినీ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. ఫస్ట్ ఏం వచ్చింది మనకి, బి వచ్చింది కదా, బి తర్వాత డి వస్తుంది, డి తర్వాత మనకి ఏమొచ్చింది, ఎఫ్ వస్తుంది, నెక్స్ట్ పి, నెక్స్ట్ ఎస్ అండ్ నెక్స్ట్ టీ. ఇప్పుడు థర్డ్ నుంచి రైట్ ప్లేస్లో ఎవరున్నారు, పి ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. కొంచెం ఈ మెథడ్ కనుక మనకి ప్రాక్టీస్ అయిపోతే డైరెక్ట్గా ఈ క్వశ్చన్ని చూడండి ఎలా సాల్వ్ చేయొచ్చు. COARSC అని ఇచ్చారు. సో COARSC ఇలా రాసుకొని ఈచ్ లెటర్ మనము నెక్స్ట్ లెటర్ లాగా రాస్తున్నాం. అంటే ఈచ్ లెటర్ మనకి 1 అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఈక్వల్గా ఇంక్రీజ్ అవుతుంది కదా. మనల్ని అడుగుతుంది ఏంటి, థర్డ్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటున్నారు అని. సో థర్డ్ సైడ్ నుంచి రైట్ ప్లేస్లో ఉండాలి అంటే ఇక్కడ స్మాలెస్ట్ ఉంటుంది, ఈ సైడ్ ఏమో మనకి బిగ్గెస్ట్ ఉండిద్ది. ఇచ్చిన వర్డ్స్ లెటర్స్ అన్నిటిలో బిగ్గెస్ట్ వాల్యూ ఏంది ఇక్కడ మనకి 19 బిగ్ కదా. సో ఫస్ట్ 19 తర్వాత ఉంది 18 ఉంది, 18 తర్వాత మనకి ఏమొస్తుంది ఇక్కడ 15 ఉంటుంది. ఓకే, సో 15 రాసుకుంటే ఇక్కడ సెకండ్ సెంటెన్స్ ఏమి ఇచ్చారు, ప్రతి లెటర్ని నెక్స్ట్ లెటర్ లాగా రాయాలి అన్నారు. సో మనకి 15 తర్వాత వచ్చేది ఏంది 16 అంటే పి కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ మాత్రం లైన్ బై లైన్ సాల్వ్ చేసాం. డైరెక్ట్గా మనకు కావాల్సింది ఏంది, ఆ పాయింట్నే సాల్వ్ చేస్తున్నాం, మొత్తం సాల్వ్ చేయకుండా. ఓకే, నెక్స్ట్ DEF స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 7 kilometers టువర్డ్స్ సౌత్. సో DEF పాయింట్ ఏ కాడి నుంచి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో పాయింట్ ఏ అనేది మనం ఇది తీసుకుందాం. ఇక్కడ నుంచి 7 kilometers సౌత్ వెళ్తున్నారు. సో 7 kilometers సౌత్. హీ దెన్ టేక్స్ రైట్ టర్న్. ఇక్కడ నుంచి అతను రైట్ టర్న్ తీసుకుంటున్నారు. ఈ సైడ్ ఏమైద్ది, లెఫ్ట్ అయింది, ఈ సైడ్ కదా రైట్ అయ్యింది. రైట్ టర్న్ తీసుకొని ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు, 19 kilometers. సో 19. నెక్స్ట్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 23 kilometers. ఇక్కడ నుంచి అతను రైట్ టర్న్ తీసుకున్నాడు. సో ఫేసింగ్ ఈ సైడ్ ఉంది కాబట్టి అతనికి రైట్ అనేది ఇలా అయింది. సో ఇక్కడ నుంచి అతను ఎన్ని కిలోమీటర్స్, 23 kilometers అన్నారు. ఇక్కడ దాకా మనకి 7 వస్తుంది కదా. సో రిమైనింగ్ ఇది ఎంత డిస్టెన్స్ ఉంటుంది, 16 kilometers ఉంటుంది. నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 27 kilometers. మళ్ళీ ఇక్కడ నుంచి అతను రైట్ టర్న్ తీసుకొని 27 kilometers డ్రైవ్ చేస్తున్నారు. సో 27 kilometers అంటే ఇక్కడ దాకా మనం 19 అని చెప్పి మార్క్ చేసుకున్నాం. 27లో 19ని మైనస్ చేస్తే రిమైనింగ్ మనకి ఇంకా ఎంత ఉంటుంది, 8 ఉంటుంది కదా. సో దిస్ ఈస్ 8 kilometers. హీ దెన్ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 16 kilometers. సో ఇక్కడి నుంచి అతను ఫైనల్ రైట్ టర్న్ అంటే ఇలాగా తీసుకొని 16 kilometers వచ్చేస్తున్నారు. సో ఇక్కడ దాకా 16 అనుకున్నాం కదా, అంటే ఈ పాయింట్ దాకా వచ్చేస్తున్నారు. ఈ టోటల్ 16 kilometers. అండ్ స్టాప్స్ ఎట్ పి, ఈ పాయింట్ అనేది పి అని తీసుకుంటే హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్. సో ఫస్ట్ అతను ఇక్కడ ఉన్నాడు కదా, ఇనీషియల్ పాయింట్ ఇది, ఇప్పుడు స్టాప్ అయిన పాయింట్ ఇది. అతను పి నుంచి ఏకి రావాలంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఈ డైరెక్షన్ అంటే వెస్ట్, ఇది ఈస్ట్ అయింది, అప్ సైడ్ అంటే నార్త్, డౌన్ సైడ్ అంటే సౌత్ కాబట్టి వెస్ట్ సైడ్ వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి, ఇక్కడ చూడండి
టోటల్ 19 కిలోమీటర్స్ ఇక్కడ వచ్చేసింది. రిమైనింగ్ మనకి 8 కిలోమీటర్స్ అతను ట్రావెల్ చేయాలి కాబట్టి 8 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. 8 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ 16 ఈజ్ రిలేటెడ్ టు 62 ఫాలోయింగ్ ఏ సర్టెన్ లాజిక్. 16 అనేది 62కి రిలేట్ అయి ఉండిద్ది అని అన్నారు. నెక్స్ట్ ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ 12 ఈజ్ రిలేటెడ్ టు 46. 12 కూడా 46కి అదే లాజిక్తో రిలేట్ అయి ఉంది. అయితే 21 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్కి రిలేట్ అయి ఉండిద్దో ఈ సేమ్ లాజిక్ని యూస్ చేసుకొని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 16 అనేది 62కి రిలేట్ అయింది కదా. ఇక్కడ చూడండి 16 62కి కొంచెం దగ్గరగా కనెక్షన్ అనేది మనకు కనిపిస్తుందా. 16 ఇంటూ 4 ఈజ్ 64 అవునా. ఇక్కడ 62 ఉంది అంటే ఇక్కడ ఏమైంది మనకి 2 అనేది లెస్ అయింది. 64 ఉండాలి కానీ ఇక్కడ 2 లెస్ అయింది. సో మనకి ఏమవుతుంది ఇంటూ 4 -2 అవుతుందా లేదా అని ఈ 16 అండ్ 62కి మాత్రం ఇది కరెక్ట్గా సరిపోయింది. సో వెరిఫై చేద్దాం. ఇంకోటి ఇచ్చారు కదా మనకి 12 అండ్ 46. ఫస్ట్ ఏం చేద్దాం 12 ఇంటూ 4 చేద్దాం. 12 ఇంటూ 4 ఈజ్ 48. 48లో నెక్స్ట్ ఏం జరగాలి -2 జరగాలి. సో 48 -2 46 వస్తుంది కదా. సో మనం యూస్ చేసిన లాజిక్ అనేది కరెక్ట్ అనమాట. ఈ లాజిక్ని మనం ఇక్కడ యూస్ చేస్తే 21 ఇంటూ 4 ఈజ్ 84. 84లో 2 మైనస్ చేస్తే 82. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ నంబర్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ టు మేక్ ద సిరీస్ లాజికలీ కంప్లీట్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్స్లో మనకి ఏ నెంబర్స్ రావాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 25 నుంచి 27 అవుతుందంటే ఇక్కడ +2 అవుతుంది కదా. 127 నుంచి 131కి వెళ్ళాలంటే +4. 131 నుంచి 137కి వెళ్ళాలంటే +6ని యాడ్ చేయాలి. సిమిలర్గా ఇక్కడ 137 నుంచి 145కి వెళ్ళాలంటే +8ని యాడ్ చేయాలి. ఇక్కడ చూస్తే మనము 2 మల్టిపుల్లో సిరీస్ అనేది నడుస్తుంది. అంటే ఫస్ట్ 2 వచ్చింది. నెక్స్ట్ 2 ఇంటూ 2 ఈజ్ 4. నెక్స్ట్ 2 ఇంటూ 3 6. తర్వాత 2 ఇంటూ 4 8 అయింది. సో ఇక్కడ వచ్చే నెంబర్ అనేది ఏమైంది మనకి 2 ఇంటూ 5 దట్ ఈస్ 10 యాడ్ అవ్వాలి. 145కి 10 యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి నంబర్ అనేది మనకి 155 వస్తుంది. 155 ఇక్కడ ఆప్షన్లో మనకి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకెక్కడైనా ఉందా 155 లేదు. సో డైరెక్ట్గా మనం మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అని చెప్పి మార్క్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ నెంబర్ని ఫైండ్ చేయకపోయినా కానీ. సో నెక్స్ట్ నెంబర్ ఫైండ్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ 10 అయింది కదా. నెక్స్ట్ మనకి 167 అనేది 155కి 12 యాడ్ చేస్తే వస్తుంది. అగైన్ 167కి +14. 2 ఇంటూ 7 14 కాబట్టి 14 యాడ్ చేస్తే ఇక్కడ నంబర్ 181 వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ ద టర్మ్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఈ సిరీస్లో మనకి ఇక్కడ రావాల్సిన నంబర్ అనేది ఏందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ టీ ఉంది అంటే 20. నెక్స్ట్ 18 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 14 ఉంది. అండ్ ఎల్ దట్ ఈస్ 12 ఉంది కదా. 20 నుంచి 18 అవ్వాలంటే -2 చేయాలి. ఇక్కడ కూడా మనం 14 నుంచి 12కి వెళ్తున్నామంటే ఇక్కడ కూడా -2 అయింది కదా. సో 18 నుంచి -2 చేస్తే మనము 16 వస్తుంది. ఫస్ట్ లెటర్ అనేది మనకి 16 రావాలి. 16 అంటే పీ కదా. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి పీ అనేది 2 ఆప్షన్స్లో ఉంది. సో బీని సిని ఎలిమినేట్ చేసేస్తే ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ డి కానీ మన ఆన్సర్ అయింది. నెక్స్ట్ ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. చెక్ చేద్దాం. ఇక్కడ టీయూ ఉంది. యూ అంటే 21. నెక్స్ట్ వి ఉంది దట్ ఈస్ 22. ఇక్కడ కూడా 24. నెక్స్ట్ 25. సో 1 అనేది ఇంక్రీజ్ అవుతుంది. 21 తర్వాత 22 వచ్చింది. 22 తర్వాత మనకి 23 రావాలి కదా. 23 అంటే 3 అంటే మనం ఇలా రాస్తాము ఓకేనా. సో ఇక్కడ డబ్ల్యూ రావాలి. పీ తర్వాత మనకి డబ్ల్యూ ఉంది ఆప్షన్ ఏలో కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. డి అనేది మనకి ఎలిమినేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నంబర్స్ కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ఏమో 21 ఉంది. నెక్స్ట్ 15. నెక్స్ట్ 3 అండ్ -3 ఉంది కదా. సో 3 ఇంటూ 7 ఈజ్ 21. 3 ఇంటూ 5 ఈజ్ 15. అంటే ఇక్కడ మనకి 3 మల్టిపుల్లో వెళ్తుంది అండ్ ఒక నంబర్ అనేది స్కిప్ అవుతుంది. నెక్స్ట్ 3 ఇంటూ 7 తర్వాత 3 ఇంటూ 6 రావాలి కదా. 6 రాకుండా 3 ఇంటూ 5 అయింది. ఇక్కడ కూడా మనకి 3 ఇంటూ 1 ఈజ్ 3. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది 3 ఇంటూ -1 అయింది. అంటే 3 ఇంటూ 0 ఈ 0 అనేది స్కిప్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చే నంబర్ ఇక్కడ మనకి 3 ఇంటూ 4 అనేది స్కిప్ అయిపోయి 3 ఇంటూ 3 దట్ ఈస్ 9 రావాలన్నమాట. ఇక్కడ 9 వచ్చింది చూడండి. సో ఈ మెథడ్ కానీ అంటే ఈ నంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ ఏది తొందరగా అయిపోతే మనము అది ఎగ్జామ్లో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రైట్స్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లెటర్ ఈస్ రిలేటెడ్ టు ద సబ్స్క్వెంట్ వన్ ఫాలోయింగ్ అ సర్టన్ లాజిక్. సెలెక్ట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ద వన్ దట్ ఫాలోస్ ద సేమ్ లాజిక్. సో ఇక్కడ మనకి ఈ 2 లెటర్స్ అనేవి ఏ లాజిక్ అయితే ఫామ్ అవుతుందో సేమ్ లాజిక్తో ఫామ్ అయ్యే
ఆప్షన్స్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్టో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం లాస్ట్ ప్రీవియస్ సెట్స్లో ఏం చేసాం, ఫస్ట్ అండ్ లాస్ట్ చూసాం కదా, సో ఆ మెథడ్నే ఫాలో అవుదాం. ఇక్కడ డిఐఈటి అని ఉంది, ఇక్కడ వచ్చేసరికి టీఈఐడి అంటే రివర్స్ అవుతుంది. సేమ్ వాష్ కూడా డబ్ల్యూఏఎస్హెచ్ కదా, లాస్ట్ వచ్చేసరికి హెచ్ఎస్ఏడబ్ల్యూ అంటే రివర్స్ అవుతుంది. ఇక్కడ కూడా మనం ఆప్షన్స్ చూసుకుంటే హెచ్యుటిఎస్ అని ఉంది, మనకి హెచ్యుటిఎస్ అనేది ఏమవ్వాలి, ఎస్టీయుహెచ్ అవ్వాలి. సో ఎస్టీయుహెచ్ అనేది అయింది, ఆప్షన్ ఏలో అయింది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఏ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. కాకపోతే ఇంకోటి కూడా చూద్దాం, ఆప్షన్ బి కూడా చూద్దాం. ఇక్కడ ఎఫ్యుఎంఈ అని ఉంది, సో మనకి లాస్ట్ వచ్చేసరికి ఈఎంయుఎఫ్ అవ్వాలి. సో ఇక్కడ ఈఎంయుఎఫ్ సేమ్, ఇక్కడ కూడా మనకి ఈ లాజిక్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఈ లాజిక్తో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బిట్వీన్లో అంటే డైట్ తర్వాత నెక్స్ట్ అనేది ఏమొస్తుందో దాన్ని చూద్దాము. సో ఇక్కడ డైట్ తర్వాత మనకి ఐడిఈటీ అవుతుంది. ఈటీ పొజిషన్స్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందా, అవ్వట్లేదు. ఓన్లీ ఫస్ట్ 2 లెటర్స్ పొజిషన్ చేంజ్ అయింది, అది కూడా రివర్స్ అయింది. డి ప్లేస్లో ఐ వచ్చింది, ఐ ప్లేస్లో డి వచ్చింది. ఇక్కడ వాష్లో కూడా చూసుకున్నట్లయితే ఎస్హెచ్ పొజిషన్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు, డబ్ల్యూఏ పొజిషన్ చేంజ్ అయింది. డబ్ల్యూ దగ్గర ఏ ఉంది, ఏ దగ్గర డబ్ల్యూ ఉంది. అంటే సిమిలర్గా ఇక్కడ కూడా మనకి టీఎస్ పొజిషన్ చేంజ్ అవ్వకూడదు సెకండ్ లెటర్లో, ఓకేనా. టీఎస్ పొజిషన్ అలానే ఉండాలి, హెచ్యు పొజిషన్ చేంజ్ అవ్వాలి, యూ ఫస్ట్ రావాలి, హెచ్ తర్వాత రావాలి. కానీ మనకి ఇక్కడ యూహెచ్టిఎస్ అనేది ఉందా, లేదు కదా. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవ్వదు. ఇక్కడ ఆప్షన్ బిని కూడా చెక్ చేద్దాం. ఆప్షన్ బిలో ఎంఈ అనేది చేంజ్ అవ్వకూడదు, సో ఎంఈ అలానే ఉంచుదాం. ఎఫ్యూలో యూ ప్లేస్లో ఎఫ్ ప్లేస్లో యూ రావాలి. సో యూఎఫ్ఎంఈ అనేది నెక్స్ట్ వర్డ్ రావాలి, యూఎఫ్ఎంఈ నెక్స్ట్ వర్డ్ వచ్చింది కదా. అండ్ ఎఫ్యుఎంఈ రివర్స్ చేస్తే ఈఎంయుఎఫ్ రెండింటిని సాటిస్ఫై అయింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ నంబర్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికలీ కంప్లీట్. సేమ్ ఇక్కడ కూడా మనకి నెక్స్ట్ వచ్చే వర్డ్ అనేది ఏందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నౌ ఈ ఉంది అంటే 5, నెక్స్ట్ 8 ఉంది, ఇక్కడ 11, 14 అండ్ 17 ఉంది. సో 5 తర్వాత మనం 8 ఎలా అవుతుంది, 5లో +3 యాడ్ చేస్తుంటే. సిమిలర్గా 8లో +3 యాడ్ చేస్తే 11, 11లో +3 యాడ్ చేస్తే 14, 14లో 3 యాడ్ చేస్తే 17, 17లో 3 యాడ్ చేస్తే మనకి 20 అవుతుంది. 20 అంటే టీ కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ మనకి టీ ఎక్కడుంది, ఓన్లీ 1 ఆప్షన్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ సి అని చెప్పి మనం డైరెక్ట్గా మన ఆన్సర్ని మార్క్ చేసేయచ్చు అనమాట. అదే 2 ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్ అనేది టీతో స్టార్ట్ అవుతుంటే అప్పుడు నెక్స్ట్ లెటర్ని చెక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ 1 ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, రెఫర్ ద ఫాలోయింగ్ లెటర్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. How many symbols in the series are immediately preceded by another symbol and also immediately followed by a number? So ikkada how many symbols annar kabatti first manam symbols yes ani teesukundam. Preceded by another symbol, so symbol venaka manaki symbol undali, followed by annar kada, so symbol tarvata number undali. Ee series anedi manaki enni sets unnayo chudali, symbol నంబర్. సో సింబల్ ఉంది కాబట్టి 2 సింబల్స్ ఎక్కడ వచ్చిందో మనం అక్కడ స్టాప్ అవుదాం. ఇక్కడ 1 సింబల్ వద్దు, ఇది కూడా మనకి యూజ్ లేదు. సో ఇక్కడ 2 సింబల్స్ వచ్చినాయి, 2 సింబల్స్ తర్వాత మనకి నంబర్ రావాలి కదా. సో 2 సింబల్స్ 1 నంబర్ సెట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి ఇది ఒక సెట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 సింబల్స్ ఉన్నాయి అండ్ 1 నంబర్ ఉంది. సో నెక్స్ట్ అనదర్ సెట్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 1 సింబల్ ఉంది కాబట్టి మనకి యూజ్ లేదు. ఇక్కడ కూడా 1 సింబల్ ఉంది, ఇక్కడ 2 సింబల్స్ ఉంది కానీ నంబర్ అనేది లేదు కాబట్టి ఓన్లీ మనకి 2 సెట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, 2 sets of numbers are given below. In each set of numbers, certain mathematical operations on the first number results in the second number. సో ఇక్కడ చూడండి సెట్స్ ఇచ్చారు కదా, ఎలా అయితే రిలేట్ అయి ఉందో సేమ్ ఆ లాజిక్ని యూస్ చేసుకొని ఈ ఆప్షన్స్లో ఏ సెట్ అయితే రిలేట్ అయి ఉంటుందో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 20.4, ఇక్కడ 22.8 ఉంది కదా. ఫస్ట్ ఇక్కడ చూడండి 18కి 36కి ఒక రిలేషన్ కనపడుతుంది కదా మనకి. సిమిలర్గా ఇక్కడ కూడా 24కి 48కి ఒక రిలేషన్ కనపడుతుంది. అంటే 18 ఇంటూ 2 చేస్తే 36 వస్తుంది కదా, ఇక్కడ కూడా 24 ఇంటూ 2 చేస్తే 48 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ని మనం 2తో డివైడ్ చేసేస్తే అప్పుడు మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 36ని 2తో డివైడ్ చేస్తే 18, ఇక్కడ కూడా 48ని 2తో డివైడ్ చేస్తే 24 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో సేమ్ రిలేషన్ మనకి ఎక్కడ ఉందో చూద్దాం. 54ని 2తో డివైడ్ చేస్తే 27 కదా వచ్చేది. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం.
48ని డివైడ్ చేసినా 24 వస్తుంది. 72ని 2తో డివైడ్ చేసినా కానీ 36. సో 42ని డివైడ్ చేస్తే, సో 42ని మనం 2తో డివైడ్ చేస్తే 14 వస్తుందా? రాదు, 21 వస్తుంది. సో ఆప్షన్ డీని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ అగైన్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. 18 తర్వాత మనకి 20.4 అయింది. సో 18 మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 20.4 అనేది రాదు, అవునా? ఇక్కడ కూడా సేమ్ 24లో మల్టిప్లై చేసినా కానీ మనకి 26.4 అనేది రాదు. అందుకని మనం యాడ్ చేసి చూద్దాం. ఎనీ నెంబర్ కానీ మల్టిప్లై చేస్తే ఇంత వాల్యూ అయితే రాదు కదా, ఇంత దగ్గరగా. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎడిషన్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నాం. 18లో మనం 18 + 2 చేస్తే 20 అవుతుంది. సో 2.4ని యాడ్ చేస్తే 20.4 కదా. సిమిలర్గా ఇక్కడ కూడా 24లో 2.4ని యాడ్ చేస్తే 26.4 వస్తుంది. సో ఇక్కడ చెక్ చేద్దాం. 27లో 2.4 యాడ్ చేస్తే ఏమైంది? 29.4. సేమ్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా 24లో 2.4 యాడ్ చేస్తే ఏమైంది? మనకి 26.4 రావాలి. ఇక్కడ 28.4 వచ్చింది కాబట్టి ఆప్షన్ బిని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 36లో 2.4 యాడ్ చేస్తే మనకి ఏమైంది? 38.4. సేమ్ ఇక్కడ 36 ఉంది, ఇక్కడ కూడా 36.4, అంటే 0.4 అనేది యాడ్ అయింది. సో ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ అవ్వదు. 3 ఆప్షన్స్ రాంగ్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇక్కడ యాష్ ప్లేస్లో ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని అండ్ ఇక్కడ పర్సంటేజ్ ప్లేస్లో ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ని సబ్స్టిట్యూట్ చేయాలో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనకి 11 ఉంది, నెక్స్ట్ 13 ఉంది అండ్ 18 ఉంది. ఇక్కడ డి అంటే 4, నెక్స్ట్ 6 అండ్ 11. సో 4 నుంచి 11 అవ్వాలి అంటే మనం ఇక్కడ +7 యాడ్ చేయాలి కదా. నెక్స్ట్ 6 నుంచి 13కి వెళ్ళాలంటే సేమ్ +7 యాడ్ చేయాలి. 11 నుంచి 18 అవ్వాలంటే +7 యాడ్ చేయాలి. సో ఇక్కడ ఈక్వల్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అని చెప్పి డైరెక్ట్గా మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఐకేపీ కూడా అలానే ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా ఈవెన్గా అని చెప్పి. ఫస్ట్ ఇక్కడ మనకి బి ఉంది, బి అంటే 2, నెక్స్ట్ డి 4, ఐ అంటే 9 అండ్ ఐ అంటే 9, కే అంటే 11, పి అంటే 16. సో 2 నుంచి 9కి వెళ్ళాలంటే ఎంత యాడ్ చేయాలి? 7. 4 నుంచి 11కి వెళ్ళాలంటే సేమ్ 7ని. 9 నుంచి 16కి వెళ్ళాలంటే 7. ఈక్వల్గా ఇక్కడ కూడా మనకి 7 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ సెట్లో కూడా 7 ఇంక్రీజ్ అవుతుంది, ఈ సెట్లో కూడా 7 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంకా మనం ఆన్సర్ అని చెప్పి సో ఇంకా మనము ఆప్షన్ ఏ మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ P, Q, R, S, T, U and V go to play on a different day of a week స్టార్టింగ్ ఫ్రమ్ మండే అండ్ ఎండింగ్ ఆన్ సండే ఆఫ్ ద సేమ్ వీక్. సో ఒక వీక్లో మనకి 7 days వస్తున్నాయి కదా. ఈచ్ డే ఒక్కొక్క పర్సన్ ఆడుకోవడానికి వెళ్తున్నారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ మండే అన్నారు కాబట్టి ఫస్ట్ మనం మండే నుంచి మార్క్ చేసుకుందాం. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకేనా? నౌ ఎస్ గోస్ టు ప్లే ఆన్ ట్యూస్డే. ట్యూస్డే ఎస్ అనే అతను ప్లేకి వెళ్తున్నారు. సో ట్యూస్డే ప్లేస్లో మనం ఎస్ని పెట్టేద్దాం. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 2 people గో టు ప్లే బిట్వీన్ ఎస్ అండ్ పి. ఎస్ అండ్ పి మధ్యలో ఓన్లీ 2 persons మాత్రమే వెళ్తున్నారు. అంటే ఎస్ ఇక్కడ వస్తే 2 places వదిలేస్తే అప్పుడు పి అనే పర్సన్ ఫ్రైడే వెళ్తారు కదా. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 2 people గో టు ప్లే బిట్వీన్ వి అండ్ యూ. వి అండ్ యూ మధ్యలో 2 persons మాత్రమే ఆడుకోవటానికి వెళ్తున్నారు. అంటే వీని ఇక్కడ ప్లేస్ చేసామని అనుకుంటే 2 places వదిలేస్తే యూని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, అవునా? నెక్స్ట్ వీని ఇక్కడ ప్లేస్ చేస్తే 2 places వదిలేసి యూని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. మళ్ళీ వీని ఇక్కడ ప్లేస్ చేస్తే 2 places వదిలేసి యూని ఇక్కడ. అంటే ఇక్కడ మనకి 3 possibilities వస్తాయి. అది కూడా వి కానీ యూ కానీ ఇక్కడ రావచ్చు, అవునా? సో 3 × 2 అంటే 6 possibilities వస్తున్నాయి కాబట్టి ఈ సెంటెన్స్ని మనం మార్క్ చేసుకోకుండా నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. సో ఈ సెంటెన్స్ని ఇలానే హోల్డ్లో ఉంచుదాం. క్యూ గోస్ టు ప్లే ఆన్ డే ఇమీడియట్లీ ఆఫ్టర్ వి. సో క్యూ అనే పర్సన్ వి వెళ్ళగానే అతను ప్లేకి వెళ్తున్నాడు. అంటే వి అండ్ క్యూ వీళ్ళిద్దరు పొజిషన్స్ ఇలా ఉండాలి, ఇమీడియట్గా ఉండాలి. సో వి క్యూ ఇక్కడ రావచ్చు లేదా ఇక్కడ రావచ్చు. వీని ఇక్కడ ప్లేస్ చేసామని అనుకుంటే వీని ఇక్కడ ప్లేస్ చేస్తే యూ ఇక్కడ రాదు కదా మనకి. అంటే వీకి యూకి 2 people వెళ్ళాలి. సో వి పర్సన్ ఇక్కడ రాదు. అప్పుడు వి ఇక్కడ రాకపోతే వి ఇక్కడ వచ్చింది కదా. సో వి ఇక్కడ వచ్చిందంటే క్యూ ఇక్కడ వస్తుంది. నౌ వి అండ్ యూకి 2 positions గ్యాప్ ఉండాలి. సో 2 placesని వదిలేస్తే యూ అనే పర్సన్ వెన్స్డే వెళ్తున్నారు. సో ఇప్పుడు అర్థమైందా? ఈ 1 లైన్ని మనం హోల్డ్లో పెట్టి నెక్స్ట్ లైన్ చదివితే టోటల్ మనకి మొత్తం యూ వి క్యూ అనేది క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్
ఓన్లీ 1 పర్సన్ గోస్ టు ప్లే బిట్వీన్ ఆర్ అండ్ వి. ఆర్ అండ్ వి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ మాత్రమే వెళ్తున్నారు. సో వి ఇక్కడ ఉంది, ఈ సైడ్ ఇంకా మనం మార్క్ చేసుకోలేం కాబట్టి ఈ 1 ప్లేస్ని వదిలేసి ఆర్ని థర్స్డే ప్లేకి వెళ్తుంది అని చెప్పి మార్క్ చేసేయచ్చు. క్యూ గోస్ టు ప్లే ఆన్ వన్ ఆఫ్ దెమ్ డేస్ ఆఫ్టర్ పి. పి వెళ్ళిన తర్వాత వన్ ఆఫ్ ద డే ఏదైనా కానీ ఇమీడియట్ డే అనలా. సో క్యూ గోస్ టు ప్లే, పి వెళ్ళిన ఏదో ఒక రోజు క్యూ అనే పర్సన్ ఆడుకోవడానికి వెళ్తున్నారు. సో పి వెళ్ళిన తర్వాతే కదా క్యూ వెళ్తుంది. సో ఈ సెంటెన్స్ అనేది మనకి యూజ్ లేదు, ఆల్రెడీ మార్క్ చేసాం కాబట్టి. హూ గోస్ టు ప్లే ఆన్ మండే. సో మండే ఎవరు ప్లేకి వెళ్తున్నారు. ఇక్కడ మండే ఎవరు ప్లేకి వెళ్తున్నారు అంటే మనం ఎవరిని మార్క్ చేయలేదు, ఇంకా రిమైనింగ్ పర్సనే ఇక్కడ మండే వెళ్ళేది ప్లేకి. ఇక్కడ మనము ఆర్ని మార్క్ చేసేసాం, ఆర్ థర్స్డే. యూని కూడా మార్క్ చేసాం, వీని కూడా మార్క్ చేసాం. సో టీని మార్క్ చేయాలి అంటే టీ అనే పర్సన్ మండే ప్లేకి వెళ్తున్నారు. ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ కోన్ ఈస్ కోడెడ్ యాజ్ 1649, నెక్ ఈస్ కోడెడ్ యాజ్ 2169. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కే. కే అనే పదానికి కోడ్ అనేది ఏందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ చూడండి సిఓఎన్ఈ ఉంది కదా, ఇక్కడ సి ఉంది, ఓ లేదు, సిఓ ఒక్కటి లేదు, సిఎన్ఈ అని ఉంది, సిఎన్ ఉంది, ఈ ఉంది, సి ఉంది. అంటే కే వర్డ్కి ఏం కోడ్ వచ్చిందో చూస్తే 1649. సో 16, 4 లేదు, 9 ఉంది కాబట్టి 9ని కూడా క్యాన్సిల్ చేస్తే కే వర్డ్కి ఇక్కడ కోడ్ వచ్చేసి 2 వస్తుంది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఈచ్ వోవెల్ ఇన్ ద వర్డ్ లాస్టింగ్ ఈజ్ చేంజ్ టు ద letter immediately following it in the English alphabetical order, and each consonant is changed to the letter immediately preceding it in English alphabetical order. How many vowels are there in the group of letters thus formed? సో ఫస్ట్ ఇక్కడ లాస్టింగ్ అనేది ఒక వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్లో ఈచ్ వోవెల్ అనేది నెక్స్ట్ వర్డ్ లాగా నెక్స్ట్ లెటర్ లాగా చేంజ్ అవుతుంది. అదే కాన్సోనెంట్ అయితే బిఫోర్ లెటర్ ఏదైతే వచ్చిందో ఆ లెటర్కి చేంజ్ చేయాలి. ఇక్కడ మనకి ఓవెల్స్ ఏమేమి ఉన్నాయి, ఏఈఐఓయు అనేది ఓవెల్స్. సో ఇక్కడ ఏ ఉంది, ఐ ఉంది కదా. ఏ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి, బి. సో ఐ అంటే 9 తర్వాత వచ్చేది మనకి 10, దట్ ఈస్ జే. నౌ ఇక్కడ బిఫోర్కి మార్క్ వెళ్ళాలన్నమాట. ఎల్ ఉంది, ఎల్ అంటే 12 వెనక వచ్చేది మనకి 11 కదా, 11 అంటే కే. నెక్స్ట్ ఇక్కడ 19 ఉంది, 19 అంటే 18 రాయాలి. సో 18. ఇక్కడ 20 ఉంది, 20 బిఫోర్ వచ్చేది మనకి 19. ఇక్కడ 14 ఉంది, 14 బిఫోర్ మనకి 13 వస్తుంది. ఇక్కడ 7 ఉంది, జీ అంటే 7. సో 7 బిఫోర్ మనకి 6 రావాలి, 6 అంటే ఫిక్స్. ఓకేనా. ఇప్పుడు ఈ వచ్చిన వర్డ్లో మనకి ఓవెల్స్ అనేవి ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏమైనా ఓవెల్స్ ఉన్నాయా ఇక్కడ, ఏఈఐఓయు ఏమీ లేవు కదా. సో అందుకని ఆప్షన్ ఏ 0 అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఇఫ్ 2 ఈస్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్ అండ్ 1 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆడ్ డిజిట్ ఇన్ ద నంబర్, what will be the sum of the first 2 digits from the left in the new number formed? సో ఫస్ట్ ఇక్కడ మనం నంబర్ రాసుకుందాం. 1659247. ఈ నంబర్లో ఈవెన్ అయితే 2ని యాడ్ చేయాలి, ఆడ్ అయితే 1ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు. అలా చేసినాక వచ్చే నంబర్లో ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ 2 digits ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద న్యూ నంబర్. జస్ట్ మనకు ఆన్సర్ ఏం కావాలి, ఈ సమ్ ఆఫ్ 2 digits లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ 2 digits సమ్ అనేది ఎంత అని. అయితే ఇక్కడ 6 అనేది ఏమైంది మనకి, ఈవెన్ అయితే. 1 అనేది ఆడ్ అయింది కదా, ఆడ్ అండ్ ఈవెన్ అయితే ఏం చేయాలి, 2ని యాడ్ చేయాలి. సో 6 + 2 అంటే 8. ఆడ్ అయితే ఏం చేయాలి, 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1 - 0 ఈజ్ 0 కదా. సో 1 - 1 ఈజ్ 0. సో 8 + 0 ఈజ్ 8. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 8. ఇది మొత్తం రాసుకున్నా కానీ మనకు ఆన్సర్ అనేది 8 అనే వచ్చింది. బికాస్ మనకు ఫైనల్ ఆన్సర్ అనేది ఈ 2 నంబర్స్ మీదే డిపెండ్ అయి ఉంది కాబట్టి. నెక్స్ట్, ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ చార్ట్ ఈస్ కోడెడ్ యాజ్ 1583 అండ్ యాక్ట్స్ ఈస్ కోడెడ్ యాజ్ 5718. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎస్? సేమ్ ఇందాక సాల్వ్ చేసాం కదా. ఇక్కడ సిహెచ్ఏటి అని ఉంది, ఇక్కడ సిహెచ్ లేదు, ఏటీ అని ఉంది. సో ఏసీటీ అండ్ ఏసీటీ క్యాన్సిల్ చేసేస్తే ఎస్కి కోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1583 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 3 లేదు. సో ఎస్ అనేది మనకి 7ని కోడ్ చేస్తుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విదిత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 7 kilometers టువర్డ్స్ సౌత్. సో మనం ఇక్కడ క్వశ్చన్ని 1 sentence చదువుకుంటూ డ్రా చేసుకుందాం. ఓకేనా. ఫస్ట్ విదిత్ పాయింట్ ఏ దగ్గర ఉన్నారు, ఇక్కడ నుంచి సౌత్కి 7 kilometers ట్రావెల్ చేస్తున్నారు. సో పాయింట్ ఏ ఇక్కడ నుంచి సౌత్కి 7 kilometers ట్రావెల్ చేసి ఇప్పుడు ఇక్కడ స్టాప్ అయి ఉన్నారు. నౌ హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 5 kilometers. ఇక్కడ నుంచి అతను లెఫ్ట్ అంటే ఈ సైడ్ రైట్ అయింది కదా, సారీ ఈ సైడ్ అతనికి ఇలా ఫేస్ చేస్తుంటే
ఈ సైడ్ లెఫ్ట్ అయింది, ఈ సైడ్ అతనికి రైట్ అయింది. అంటే ఈ సైడ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నారు? 5 కిలోమీటర్స్. సో దిస్ ఈజ్ 5 కిలోమీటర్స్. నౌ టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 9 కిలోమీటర్. అగైన్ అతను లెఫ్ట్ టర్న్ అయ్యి 9 కిలోమీటర్స్ వెళ్తున్నారు. ఇక్కడ దాకా 7 కిలోమీటర్స్ అని మార్క్ చేసుకున్నాం. 9 కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఎక్స్ట్రా 2 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక్కడి నుంచి. సో ఇక్కడ స్టాప్ అయ్యారు. నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 8 కిలోమీటర్స్. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ అంటే ఈ సైడ్ అనమాట, లెఫ్ట్ తీసుకొని 8 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 5 కిలోమీటర్స్ అయితే 8కి వెళ్ళాలంటే ఎక్స్ట్రా 3 కిలోమీటర్స్ అతను ట్రావెల్ చేయాలి. హీ టేక్స్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 2 కిలోమీటర్స్. సో మళ్ళీ ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని 2 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నారు. 2 కిలోమీటర్స్ అంటే ఈ డిస్టెన్స్ అనేది 2 అనుకున్నాం కదా, అంటే అతను ఇక్కడ దాకా వస్తున్నారు. సో 2 కిలోమీటర్స్ అతను ట్రావెల్ చేసేసి ఈ పాయింట్ దగ్గర స్టాప్ అయితే ఈ పాయింట్ అనేది మనం పీ అని చెప్పి మార్క్ చేసుకోమన్నారు. హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ టు రీచ్ ద పాయింట్ ఏ అగైన్. మళ్ళీ పాయింట్ ఏకి వెళ్ళాలంటే అతను ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? ఫస్ట్ ఇలా వెళ్ళాలి, అవునా? అంటే ఈస్ట్కి వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్స్? ఇక్కడ దాకా 5 అనుకున్నాం కదా, సో రిమైనింగ్ మనకి 3 కిలోమీటర్స్ కాబట్టి ఈస్ట్ 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. 3 కిలోమీటర్స్ టు ద ఈస్ట్. ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. డైరెక్షన్స్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అయితే సింపుల్గా ఇది మార్క్ చేసుకోండి, నార్త్ సౌత్, ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకేనా? నెక్స్ట్ రెఫర్ టు ద ఫాలోయింగ్ నంబర్. సేమ్ ఇక్కడ కూడా మనకి కండిషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకేనా? హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఇస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై నంబర్. సింబల్ని ప్రిసీడ్ చేస్తుంది నంబర్. ప్రిసీడ్ చేస్తుంది అంటే వెనక ఉంటుంది, సింబల్ వెనక ఒక నంబర్ ఉండాలి. అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ నంబర్. సో సింబల్ తర్వాత కూడా నంబర్ ఉండాలి. సో ఎన్ఎస్ఎన్ నంబర్, సింబల్, నంబర్ ఎక్కడుంది ఫస్ట్ చూద్దాం. ఇక్కడ నంబర్ ఉంది, సింబల్ ఉంది, అగైన్ సింబల్ ఉంది. సో మనకి ఈ నంబర్ అనేది యూజ్ ఉండదు, ఈ సింబల్ కూడా యూజ్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ సింబల్ ఉంది, సింబల్ కూడా మనం నంబర్ దగ్గరే స్టాప్ అవుదాం. ఓకేనా? నెక్స్ట్ 4 ఉంది కదా, 4 తర్వాత 6 వస్తుంది. సో 4 అనేది మనకి సెట్లోకి యూజ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఉంది, సింబల్ ఉంది, నంబర్ ఉంది. ఇక్కడ ఒక సెట్ వచ్చింది, నంబర్, సింబల్, నంబర్. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ నెంబర్ ఏంటి? 6 తర్వాత 7 కదా. సో 7ని చెక్ చేస్తే 7 నంబర్, సింబల్, సింబల్ వస్తుంది. సో ఓన్లీ ఇది ఒక్కటే సెట్ అవుతుంది. 7తో మనకి ఏ సెట్ అనేది ఫామ్ అవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏంది? 8. 8 తర్వాత సింబల్ ఉంది కానీ నంబర్ లేదు కదా. సో 8 కూడా మనకి 8 నుంచి సెట్ అనేది ఫామ్ అవట్లా. నెక్స్ట్ నెంబర్ 3 ఉంది, 3 తర్వాత సింబల్ ఉంది, నంబర్ ఉంది 1 అని. సో 3-1 అనేది ఒక సెట్. నెక్స్ట్ నెంబర్ ఏంది? 3 తర్వాత 1 తర్వాత సింబల్ ఉందా? లేదు. సో 1 కూడా మనకి సెట్తో 1 అనేది సెట్తో ఫామ్ అవ్వదు. నెక్స్ట్ 5 ఉంది, 5 తర్వాత సింబల్ ఉంది, తర్వాత నంబర్ ఉంది. సో 5*9 కూడా ఒక సెట్. టోటల్ మనకి ఇక్కడ 3 సెట్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 3 లేదు కానీ మోర్ దెన్ 2 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అయ్యింది అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫిగర్ గివన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వీ పుట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ విచ్ లాజికలీ కంప్లీట్ ద సిరీస్. సో ఈ సిరీస్ని కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ ఏ ఫిగర్ అని రావాలో ఫైండ్ అవుట్ చేయాలి. ట్రయాంగిల్ చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ ఉంది కదా, ఫస్ట్ డౌన్వర్డ్స్ ఉంది, నెక్స్ట్ అప్వర్డ్స్, మళ్ళీ డౌన్వర్డ్స్, మళ్ళీ అప్వర్డ్స్. సో ఇక్కడ ఏం రావాలి? డౌన్వర్డ్స్ రావాలి. సో ట్రయాంగిల్ షేప్ అనేది మనకి ఇలా డౌన్వర్డ్స్ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో డౌన్వర్డ్స్ అనేది 2 ప్లేసెస్లో అంటే 2 ఫిగర్స్లో ఉంది కాబట్టి ఆప్షన్ బిని, సిని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రయాంగిల్ తర్వాత ఏముంది మనకి? ఇక్కడ ఆల్ఫా లాగా అంటే ఒక ఇన్ఫినిటీ ఆర్ ఆల్ఫా అనుకుందాం. ఓకేనా? ఆల్ఫా లాగా ఉంది. ఆల్ఫా అనేది ఏ సైడ్ ఓపెన్ అయి ఉంది? ఈ సైడ్ ఓపెన్ అయి ఉంది. ఈ ఫిగర్లో కూడా ఆల్ఫా ఈ సైడే ఓపెన్ అయి ఉంది, అవునా? ఇచ్చిన ఆల్ ఫిగర్స్లో మనకి ఆల్ఫా ఈ సైడ్ మాత్రమే ఓపెన్ అయి ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్లో కూడా మనకి ఆల్ఫా అనేది ఇలానే ఉండాలి. సో ఆప్షన్ ఏ అండ్ డీని చూస్తే ఆల్ఫా ఓపెన్ అయి ఉంది ఈ సైడ్ ఆప్షన్ ఏలోనే, డీలో వచ్చేసరికి రివర్స్లో ఉంది కాబట్టి మనం డీని ఎలిమినేట్ చేసి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ నా క్వశ్చన్ ఈజ్ ఇది. ఓకేనా? ఈ క్వశ్చన్ మనము ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం సాల్వ్ చేయాలి. ఎస్% డి అన్నారు. పర్సంటేజ్ అంటే ఫాదర్. సో ఎస్ అనే పర్సన్ డీకి ఫాదర్ అనమాట. సో ఎస్ ఫాదరు అంటే ఫస్ట్ మేల్ కదా, సో మేల్ని మార్క్ చేసుకుందాం. ఓకే, ఎస్ ఫాదర్ ఆఫ్ డి. నెక్స్ట్ జనరేషన్ కాబట్టి ఇలాగా డౌన్ సైడ్ తీసుకున్నాం. డి ఇంకా మనకి మేలా ఫీమేలా తెలీదు. నెక్స్ట్ సెంటెన్స్ డి మైనస్ ఆఫ్ ఎఫ్. డి అండ్ ఎఫ్కి ఇక్కడ మైనస్ అనే రిలేషన్ ఉంది. మైనస్ అంటే బ్రదర్. సో డి బ్రదర్ అంటే ఫస్ట్ మేల్ అవుతారు. నెక్స్ట్ ఈ డి అనే పర్సన్ ఎఫ్కి బ్రదర్.
నెక్స్ట్ ఎఫ్ అండ్ జీకి ఇంటూ అని ఉంది. ఇంటూ అంటే వైఫ్ కదా, ఎఫ్ జీకి వైఫ్, వైఫ్ అంటే ఫీమేల్. సో నెక్స్ట్ జీ ఎప్పుడు ఏమవుతారు, ఆటోమేటిక్గా మేల్ అయిపోతారు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కాబట్టి 2 లైన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, జీ అండ్ హెచ్కి బిట్వీన్ ప్లస్, ప్లస్ అంటే సన్. సో ఇక్కడ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి అంటే జీ ఈజ్ సన్ ఆఫ్ హెచ్, హెచ్కి సన్ జీ, హెచ్కి సన్ జీ. ఇంకా మనకి హెచ్ అనేది మేలా ఫీమేలా అని మాత్రం తెలీదు, సో అందుకని మార్క్ చేయలేదన్నమాట. క్వశ్చన్ ఏంది, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు హెచ్, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు హెచ్, టు హెచ్ అని ఉంది. అంటే మనం ఆన్సర్ అనేది హెచ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ వాళ్ళ సన్, ఓకేనా, హెచ్ వాళ్ళ సన్ కొడుకు, కొడుకు వాళ్ళ ఆవిడ అంటే వాళ్ళ వైఫ్, కొడుకు వాళ్ళ వైఫ్. సో సన్ వాళ్ళ వైఫ్, సన్ కాబట్టి ఎస్ అని తీసుకుందాం. ఓకే, సన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదరే కదా. సో ఇక్కడ వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అయినప్పుడు ఇతను ఎస్ అనే పర్సన్ డీకి ఫాదర్ అయితే ఎఫ్ కూడా ఫాదర్ అవుతారు. సో సన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఎస్ అవుతారు హెచ్కి. సో ఇక్కడ రిలేషన్ చూడండి, ఎస్డబ్ల్యూఎఫ్ ఉండాలి. ఎస్డబ్ల్యూఎఫ్ అనేది మనకి ఆప్షన్ ఏలో ఉంది కదా, సన్స్ వైఫ్స్ ఫాదర్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ABCDEF అండ్ G సిట్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ ఫేసింగ్ నార్త్. సో ఫస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ని తీసుకుందాము ఇలాగా. ఇందులో నార్త్కి ఫేస్ అయి ఉన్నారు, అంటే ఈ సైడ్కి ఫేస్ చేసి ఉంటున్నారు. మనం ఎలా అయితే ఫేస్ చేస్తున్నామో అలానే వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏదైతే రైట్ అయింది, మన రైట్ ఏదైతే ఉండిద్దో వీళ్ళకి కూడా అదే రైట్ అయింది, మన లెఫ్ట్ ఏదైతే ఉండిద్దో ఈ పీపుల్కి కూడా అదే లెఫ్ట్ అయింది. ఎంతమంది ఉన్నారు, ఏ నుంచి జీ దాకా, జీ అంటే 7 కదా. సో 7 ప్లేసెస్ని మార్క్ చేస్తే 1 2 3 4 5 6 అండ్ 7. నెక్స్ట్ లైన్, ఓన్లీ 2 పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ జీ, జీకి రైట్లో 2 పీపుల్ మాత్రమే కూర్చుంటున్నారు. సో 2 ప్లేసెస్ని ఇక్కడ వదిలేసి మనము జీని ఇక్కడ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ జీ అండ్ డి, జీ అండ్ డి మధ్యలో ఇద్దరు మాత్రమే కూర్చుంటున్నారు. ఈ 2 ప్లేసెస్ని వదిలేస్తే ఇక్కడ మనం ప్లేస్ చేయలేం కాబట్టి ఈ సైడ్ వెళ్ళి ఈ 2 ప్లేసెస్ని వదిలేసి ఈని ఇక్కడ మార్క్ చేయాలి. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ బి, డి అండ్ బి మధ్యలో ఇద్దరు మాత్రమే కూర్చుంటున్నారు. సో డి ఇక్కడ వస్తే 2 ప్లేసెస్ వదిలేసి బి ఇక్కడ రాసుకోవచ్చు కదా. సేమ్ ఇక్కడ కూడా డి రావచ్చు, అప్పుడు ఈ 2 ప్లేసెస్ని వదిలేస్తే బి ఇక్కడ. అలాగా మనకి చాలా పాసిబిలిటీస్ వస్తున్నాయి, 2 3 పాసిబిలిటీస్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఒక్క సెంటెన్స్ని లీవ్ చేసి నెక్స్ట్ సెంటెన్స్ రీడ్ చేద్దాం. బి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. సో జీకి లెఫ్ట్లో, ఇమీడియట్ లెఫ్ట్లో బి ఉంటున్నారు. సో ఇక్కడ రైట్ అయింది, ఈ సైడ్ లెఫ్ట్ అయింది కదా, బీని ఈ సైడ్ ప్లేస్ చేయాలి. ఇప్పుడు ప్రీవియస్ సెంటెన్స్కి వెళ్తే 2 పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ బి అన్నారు, 2 ప్లేసెస్ని వదిలేసి డీని ఇక్కడ మార్క్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్కి ఇమీడియట్ రైట్లో ఏ ఉంటున్నారు. సో ఎఫ్ ఇక్కడ ఉంటే ఇమీడియట్గా మనకి ఏ రావాలి రైట్లో. 2 ప్లేసెస్ అనేవి ఎంటీగా ఉండాలి. ఇక్కడ 2 ప్లేసెస్ ఇమీడియట్గా ఎక్కడ ఉంది ఎంటీగా, ఈ 2 ప్లేసెస్ ఉంది. సో ఇక్కడ మనం ప్లేస్ చేయలేం కాబట్టి ఎఫ్ని ఇక్కడ, ఏని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇప్పుడు రిమైనింగ్ పర్సన్ ఎవరు, ఏ ఉంది, బి ఉంది, సి రాలేదు కాబట్టి సిని ఇక్కడ మార్క్ చేయాలి. నౌ క్వశ్చన్ ఈస్ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్, డి ఎక్కడుంది ఇక్కడ. సో డి అండ్ ఎఫ్ మధ్యలో ఎంతమంది ఉంటున్నారు, 1 2 3 4, 4 పీపుల్ ఉంటున్నారు కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అమాంగ్ 5 పీపుల్ నేమ్డ్ ABCD అండ్ ఈచ్ హ్యావ్ ఏ సర్టెన్ ఏజ్. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఏజ్ ఉంది అని అన్నారు, అంటే 5 పీపుల్ ఉన్నారు కదా. ఫస్ట్ మనం ఏ బి సి డి అండ్ ఈ అని చెప్పి తీసుకుందాం. ఓకే, నౌ ఇలా మార్క్ చేసుకున్నాక సి ఈజ్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ డి. సో ఇక్కడ మనకి పర్టికులర్గా ఇంత వాల్యూ అని ఏమి ఇవ్వలేదు, సి ఏజ్ ఇది అని చెప్పి, లేదా డి ఏజ్ ఇంత అని. సి ఏజ్ అనేది డి కన్నా 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అని అన్నారు. సో ఎక్కడైనా మన క్వశ్చన్లో ఏదైనా ఒక పర్సన్ ఏజ్ ఇస్తే అక్కడ చూద్దాం మనం ఇచ్చారా లేదా అని. ఇవ్వకపోతే అప్పుడు ఎక్స్ అని మార్క్ చేసుకొని సాల్వ్ చేద్దాం. ఓకేనా, ద ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 3. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ద ఏజ్ ఆఫ్ ఏ అనేది 3 అన్నారు. సో ఏజ్ ఆఫ్ ఏ ఏజ్ 3 అని చెప్పి మార్క్ చేసుకుంటే నెక్స్ట్ ఏదో రిలేట్ అయ్యింది ఏమన్నా ఉందా ఇక్కడ సెంటెన్స్, ఏతో రిలేట్ అయ్యింది ఇక్కడ ఈ సెంటెన్స్ ఉంది. సో బి ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ఏ, బి ఏజ్ అనేది ఏ కన్నా ట్వైస్ ఉంది. సో ఏ 3 అయితే బి ఏమైద్ది, 3 × 2 దట్ ఈజ్ 6 అయింది. నెక్స్ట్ బీతో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఏమైనా ఉందా క్వశ్చన్లో, ఇక్కడ ఉంది. నెక్స్ట్ నౌ ఇఫ్ ఈ ఈజ్ 4 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ బి, ఈ అనే ఏజ్ బి కన్నా 4 టైమ్స్ ఉంటుంది. అంటే బి 6 అయితే ఈ ఏమైద్ది, 6 × 4 దట్ ఈస్ 24. నెక్స్ట్
ఇప్పుడు సి డి ఉన్నారు కదా, ఈతో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఏమైనా ఉందా? ఇక్కడ ఉంది చూడండి, ఈతో. ఓకేనా? డి ఈజ్ హాఫ్ ద ఏజ్ ఆఫ్ ఈ. డి ఏజ్ అనేది ఈ ఏజ్ కన్నా సగం ఉంటుంది. సో ఈలో సగం ఏజ్ ఎంత అయింది? 24 అంటే 24/2 ఈజ్ 12. సో డి ఏజ్ వచ్చేసి మనకి 12 years అయింది. నెక్స్ట్ రిమైనింగ్ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఇచ్చారు కదా, సి ఈజ్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ డి అని. సో సి ఏజ్ అనేది డి కన్నా 3 times ఎక్కువ ఉంటుంది. 12 into 3 చేస్తే 36. సో సి ఏజ్ వచ్చేసి 36. నౌ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సి? సి ఏజ్ అనేది ఎంత అని. సో సి ఏజ్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈస్ 36 అని. సో ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అయింది. నెక్స్ట్ జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హెచ్. జీ హెచ్కి ఫాదర్ అంటే ఫస్ట్ జీ మేల్ కదా, సో జీ ఫాదర్ ఆఫ్ హెచ్ అన్నారు కాబట్టి నెక్స్ట్ లైన్లో తీసుకుందాం హెచ్ని. ఓకే, నెక్స్ట్ జనరేషన్ కదా. హెచ్ ఈజ్ మదర్ ఆఫ్ జే. హెచ్ జేకి మదర్, అప్పుడు హెచ్ ఏమవుతారు? ఫీమేల్ అయితే కదా. సో అందుకని ఫీమేల్కి సర్కిల్ మార్క్ చేసుకుంటున్నాం కాబట్టి సర్కిల్ మార్క్ చేసి నౌ హెచ్ ఈజ్ మదర్ ఆఫ్ జే. జే ఈజ్ బ్రదర్ ఆఫ్ కే. సో జే బ్రదర్ అంటే జే మేల్, బ్రదర్ ఆఫ్ కే. కే ఈజ్ సన్ ఆఫ్ ఎల్. కే ఎల్కి సన్ అంట. సో ఎల్ ఇక్కడ తీసుకుంటే ఎల్కి సన్ కే. ఫస్ట్ కే ఏమవుతారు? మేల్ అవుతారు. ఇప్పుడు జే కేకి బ్రదర్ అయితే హెచ్ ఏమైద్ది? కేకి మదర్ అయిద్ది. ఎల్ ఫాదర్ అవుతారు. సో వీళ్ళిద్దరు ఏమవుతారు? పేరెంట్స్ అవుతారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వస్తుంది ఇక్కడ. ఈమె ఫీమేల్ అయితే ఎల్ వచ్చేసి మేల్ కదా. హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు ఎల్? జీ అనే పర్సన్ ఎల్కి ఎలా రిలేట్ అవుతారు? టు ఎల్ అని ఉంది అంటే మనం ఆన్సర్ అనేది ఎల్ కాడి నుంచి చూడాలి. సో ఎల్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్, వైఫ్స్ ఫాదర్, డబ్ల్యూఎఫ్. సో ఇక్కడ డబ్ల్యూఎఫ్ మనకి ఆప్షన్ ఏలో ఉంది చూడండి, వైఫ్స్ ఫాదర్ అని. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఆల్ వేఫర్స్ ఆర్ బిస్కెట్స్. ఫస్ట్ వేఫర్స్ తీసుకున్నాం, ఆల్ వేఫర్స్ బిస్కెట్స్. ఓకే, ఆల్ వేఫర్స్ బిస్కెట్స్ అయిపోయినాయి. ఆల్ బిస్కెట్స్ ఆర్ కుకీస్. బిస్కెట్స్ అన్ని కుకీస్ అంట. సో బిస్కెట్స్ అన్ని కుకీస్. ఆల్ కుకీస్ ఆర్ పేస్ట్రీస్. సో కుకీస్ అన్నీ కూడా పేస్ట్రీస్. సో కుకీస్ అన్ని పేస్ట్రీస్. కన్క్లూషన్స్ వచ్చేసి ఆల్ బిస్కెట్స్ ఆర్ వేఫర్స్ అన్నారు. బిస్కెట్స్ అన్ని వేఫర్స్ అంట. సో వేఫర్స్ అన్ని బిస్కెట్స్ అవుతాయి కానీ బిస్కెట్స్ అన్ని వేఫర్స్ అవ్వవు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత మట్టుకే వేఫర్స్ అండ్ బిస్కెట్స్ రెండు రిలేషన్ ఉంది. ఈ మొత్తం ఇక్కడ ఎంటీ సర్కిల్లో వేఫర్స్ ఏమన్నా కలుస్తుందా? ఇక్కడ కలవట్లేదు కదా. అంటే బిస్కెట్స్ అన్ని వేఫర్స్ అవ్వవు, ఓన్లీ వేఫర్స్ అన్ని మాత్రమే బిస్కెట్స్ అవుతాయి. సో ఆప్షన్ 1 అనేది మనకి రాంగ్. నెక్స్ట్ ఆల్ పేస్ట్రీస్ ఆర్ కుకీస్. పేస్ట్రీస్ అన్ని కుకీస్ కాదు కదా, కుకీస్ అన్ని పేస్ట్రీస్ అవుతాయి. సో ఇంత మటుకు మొత్తం ఏదైతే ఉందో కుకీస్ అయినా బిస్కెట్స్ అయినా వేఫర్స్ అయినా అన్ని పేస్ట్రీస్ అవుతాయి కానీ పేస్ట్రీస్ మొత్తం కుకీస్ అవ్వవు. ఎందుకని? ఇక్కడ బిగ్ సర్కిల్ ఉంది, కుకీస్ వచ్చేసి స్మాల్ సర్కిల్. సో రిమైనింగ్ ఈ సర్కిల్తో మనకి ఏ రిలేషన్ లేదు, కుకీస్తో కానీ బిస్కెట్స్తో కానీ వేఫర్స్తో కానీ. సో ఏ రిలేషన్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఈ రిలేషన్ ఉంది అని చెప్పలేం కదా, ఆల్ పేస్ట్రీస్ ఆర్ కుకీస్ అని. సో అందుకని కన్క్లూషన్ 2 కూడా రాంగ్ అయిపోయి మనకు ఆన్సర్ వచ్చేసి నీదర్ కన్క్లూషన్ 1 నార్ కన్క్లూషన్ 2 ఫాలోస్. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ in a certain code language, FAIR is coded as 8547, RAFT is coded as 5486. What is the code for T? T code అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఫస్ట్ RAF ఉంది, ఇక్కడ కూడా FAR, I అనేది లేదు. అంటే FARని అగైన్ RAFని క్యాన్సిల్ చేసేస్తే సేమ్ నంబర్లో కూడా 8547. సో 8 ఉంది, 5 ఉంది, 4 ఉంది, 7 లేదు. సో రిమైనింగ్ ఈ 6 అనేది మనకి టీని కోడ్ చేస్తుంది కదా. సో కోడ్ ఆఫ్ టీ 6 ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ ABCDE అండ్ F లివ్ ఆన్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ద సేమ్ బిల్డింగ్. సో ఒక బిల్డింగ్లో వీళ్ళందరూ ఉంటున్నారు, 6 persons. ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఇన్ ద బిల్డింగ్ ఈజ్ నంబర్డ్ 1, ద ఫ్లోర్ అబౌవ్ ఇట్ ఈస్ నంబర్ 2 అండ్ సో ఆన్ టిల్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ ఇన్ ఈజ్ నంబర్డ్ 6. సో ఇక్కడ దాకా మనం క్వశ్చన్ రీడ్ చేసేసాం. ఇప్పుడు డ్రా చేద్దాం. ఓకే, ఒక బిల్డింగ్ని తీసుకుందాము, ఇందులో 6 ఫ్లోర్స్ని డ్రా చేస్తే ఫస్ట్ ఫ్లోర్ లోవర్ ఫ్లోర్ అనేది ఫస్ట్ ఫ్లోర్ అయింది. నెక్స్ట్ సెకండ్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ దిస్ ఈస్ 6th ఫ్లోర్. ఓకే, B lives on a floor that is a prime number. సో B అనే పర్సన్ ప్రైమ్ నెంబర్ మీదే ఉంటారు. ప్రైమ్ నెంబర్ అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో 1 నుంచి 6 దాకా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 2 ఉంది,
3 ఉంది అండ్ 5 ఉంది. సో ఈ 3 అనేవి ప్రైమ్ నెంబర్స్ కదా. సో బి వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో కానీ, థర్డ్ ఫ్లోర్లో కానీ, ఫిఫ్త్ ఫ్లోర్లో కానీ ఉంటారు. నెక్స్ట్ లైన్ చూద్దాం. ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫ్లోర్స్ ఆన్ విచ్ బి అండ్ ఈ లివ్ ఈజ్ 3. సో బి అండ్ ఈ ఇద్దరు కలిసి ఉన్న ఫ్లోర్స్ ప్రొడక్ట్ చేస్తే మనకి 3 వస్తుంది. అంటే ఇప్పుడు బి 3 మీద ఉంటున్నారు అని అనుకుంటే అప్పుడు ఈ ఎక్కడ ఉండాలి? ఈ 1 ఉంటేనే కదా 3 into 1 అనేది మనకి ప్రొడక్ట్ 3 వచ్చేది. సో బి వచ్చేసి థర్డ్ ఫ్లోర్ మీద, ఈ ఏమో ఫస్ట్ ఫ్లోర్ మీద ఉంటున్నారు. నెక్స్ట్ ఓన్లీ 2 people లివ్ అబౌవ్ డి. డి పైన ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. సో ఆ ఇద్దరిని వదిలేసి డి ఎక్కడొచ్చిద్ది? ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్లో డి ఉంటే ఫిఫ్త్ ఫ్లోర్, సిక్స్త్ ఫ్లోర్ 2 ప్లేసెసే ఉన్నాయి. నెక్స్ట్ ఎఫ్ లివ్స్ ఇమీడియట్లీ బిలో సి. ఇమీడియట్లీ బిలో సి. సో చూడండి, సి కింద, ఇమీడియట్లీ కింద ఎఫ్ ఉంటున్నారు. అంటే 2 ప్లేసెస్ మనకి ఇలా ఉండాలి, వన్ ఆఫ్టర్ ద అదర్. ఇక్కడ మనకి ఓన్లీ 1 ప్లేస్ ఉంది కదా, 2 ప్లేసెస్ ఉంది ఇక్కడే. అంటే సి ఇక్కడ వస్తే మనకి ఎఫ్ అనేది ఫిఫ్త్ ఫ్లోర్ మీద వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం అన్నిటినీ ప్లేస్ చేసామా, ఏని ప్లేస్ చేయాల. సో ఏ అనేది రిమైనింగ్ సెకండ్ ఫ్లోర్ మీద వస్తుంది. నౌ ఓన్లీ 2 people లివ్ అబౌవ్ డి, ఇది మార్క్ చేసేసాము. ఎఫ్ లివ్స్ బిలో సి కూడా మార్క్ చేసేసాం. నౌ హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ఏ అండ్ ఎఫ్ మధ్యన ఎంతమంది ఉంటున్నారు? సో ఏ ఇక్కడ ఉంది అండ్ ఎఫ్ ఇక్కడ ఉంది. ఎంతమంది ఉంటున్నారు ఈ బిట్వీన్లో? మనకి 2 people ఉంటున్నారు. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్ 7 boxes Q, R, S, T, U, V and F are kept one over the other but not necessarily in the same order. సో 7 boxes ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టున్నారు. అయితే సేమ్ ఇలానే ఇచ్చినట్టు కాదు. ఫస్ట్ 7 boxesని తీసుకుందాం. ఇలాగా సేమ్ ఇందా బిల్డింగ్ తీసుకున్నట్టే ఫస్ట్ బాక్స్ ఇక్కడ, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ సెవెంత్. 7 boxesని తీసుకున్నాం. ఓన్లీ 5 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎస్ అండ్ యూ. ఎస్ అండ్ యూ మధ్యన 5 boxes మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ టోటల్ 7 boxes ఉన్నాయి కదా. ఎస్ అండ్ యూ ఇద్దరిని మైనస్ చేస్తే 7లో 5 కదా వచ్చేది. అంటే ఒకళ్ళు టాప్లో ఉంటే ఇంకొకళ్ళు బాటంలో ఉంటారు, లేదా ఒకళ్ళు బాటంలో ఉంటే ఇంకొకళ్ళు టాప్లో ఉంటారు. సో ఎస్ కానీ యూ కానీ ఇక్కడ రావచ్చు, ఎస్ కానీ ఇక్కడ యూ కానీ ఇక్కడ రావచ్చు. 2 possibilities ఉన్నాయి. నెక్స్ట్ ఓన్లీ ఎస్ ఈస్ కెప్ట్ అబౌవ్ వి. ఎస్ మాత్రమే వి పైన ఉంటున్నారు. సో వి ఇక్కడ ఉంటే వి పైన ఎస్ ఒకటే కదా అప్పుడు ఉండేది. అంటే ఎస్ని ఇక్కడ ప్లేస్ చేసేసాము అంటే అప్పుడు ఇక్కడ బాటంలో ఎవరు వస్తారు? మనకి యూ వచ్చిద్ది. ఓకేనా? నెక్స్ట్ ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ క్యూ అండ్ టీ. క్యూ అండ్ టీ మధ్యన 2 boxes మాత్రమే ఉన్నాయి. ఇక్కడ రిమైనింగ్ మనకి 4 ఉన్నాయి. సో క్యూ ఇక్కడ ప్లేస్ చేస్తే టీ ఇక్కడ ప్లేస్ చేయాలి, లేదా క్యూ ఇక్కడ ప్లేస్ చేస్తే టీని ఇక్కడ ప్లేస్ చేయాలి. అగైన్ 2 possibilities వచ్చినాయి. నౌ ఆర్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ ఎఫ్. ఎఫ్ పైన ఇమీడియట్గా ఎఫ్ పైన ఆర్ని ఉంచుతున్నారు. సో ఆర్ని ఎఫ్ పైన ఉంచుతున్నారు. ఇప్పుడు చూడండి, ఈ 2 లైన్స్లో ఐదర్ క్యూ కానీ ఐదర్ టీ కానీ రావాలి అంతే. ఇంకెవరు వచ్చే ఛాన్సెస్ లేదు. ఇక్కడ క్యూ వస్తే ఇక్కడ టీ వచ్చింది, ఇక్కడ క్యూ వస్తే ఇక్కడ టీ వచ్చింది. ఇప్పుడు మనకిచ్చింది ఏంటి? ఆర్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ ఎఫ్. సో అందుకని ఈ రిమైనింగ్ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఆర్ని ఎఫ్ పైన పెడుతున్నాం. నెక్స్ట్ టీ ఈస్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ ఆర్. టీ అనే పర్సన్ని ఆర్ పైన పెట్టకూడదు. సో ఆర్ పైన పెట్టకూడదు అంటే ఎఫ్ కింద పెట్టొచ్చు కదా. సో ఇక్కడ టీ వస్తుంటే క్యూ ఎక్కడొచ్చిద్ది? ఆర్ పైన క్యూ వస్తుంది. నా అన్నిటిని మార్క్ చేసేసాం కదా. సో క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఆర్ అండ్ టీ. ఆర్ అండ్ టీ మధ్యన ఎంతమంది ఉన్నారు, ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? సో ఆర్ ఇక్కడ ఉంది అండ్ టీ ఇక్కడ ఉంది. ఓన్లీ 1 box ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అయింది. సారీ, ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అయింది, బికాస్ సిలో మనకి 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్ని చూడాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వీతో స్టార్ట్ అవుతుంది అండ్ ఏతో ఎండ్ అవుతుంది. మిర్రర్ ఇమేజ్ వచ్చేసరికి మనకి ఏతో స్టార్ట్ అయ్యి వీతో ఎండ్ అవ్వాలి. నా ఇక్కడ ఎం ఉంది. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఏతో స్టార్ట్ అవుతుంది, వీతో ఎండ్ అవుతుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ బి అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏతో స్టార్ట్ అవుతుంది, బీతో ఎండ్ అవుతుంది. ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ కాదు. ఇక్కడ ఏతో స్టార్ట్ అవుతుంది, వీతో ఎండ్ అవుతుంది. సో డి కూడా మన ఆన్సర్ అవ్వచ్చు. ఇప్పుడు మనము బి అండ్ డికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఏ ఉంది, ఎం ఉంది. ఇక్కడ కూడా ఏ ఉంది, ఎం ఉంది. థర్డ్ లెటరే కదా డిఫరెన్స్ వస్తుంది. సో క్వశ్చన్లో నుంచి ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏ నుంచి థర్డ్ ఏముంది? ఎన్ ఉంది. సో మనకి ఇక్కడ ఏ నుంచి థర్డ్ ఎన్ రావాలి. ఇక్కడ మనకి ఏమొచ్చింది? బి వచ్చింది కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్.
సో థర్డ్ అనేది ఎన్ వస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7 people M, N, O, P, Q, R and T are sitting around a circular table facing the center of the table. సో ఒక సర్క్యులర్ టేబుల్ ఇలా తీసుకుందాం, ఒక సర్కిల్ని డ్రా చేసి దీని మీద 7 people ఉన్నారు, సెంటర్కి ఫేస్ చేస్తున్నారు. ఓకే, 1 2 3 4 5 6 7 people. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ టీ అండ్ ఎన్. టీ అండ్ ఎన్ మధ్యన ఇద్దరు మాత్రమే ఉంటారు. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ టీ, టీకి రైట్ నుంచి కౌంట్ చేస్తే, సో టీని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తున్నాం, 2 persons వదిలేసి ఎన్ని ఇక్కడ ఉంచాలి. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఇచ్చేశారు టీ నుంచి కౌంట్ చేస్తే అని చెప్పి, అందుకని మనం డైరెక్ట్గా టీ అండ్ ఎన్ని ఒక పొజిషన్లో ఉంచేసాము. అదే మనకి ఇక్కడ రైట్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ కానీ ఏమి ఇవ్వకపోతే టీ అనే పర్సన్ ఇక్కడ రావచ్చు, లేదా ఎన్ అనే పర్సన్ రావచ్చు, అలాగా పాసిబిలిటీ తీసుకునేవాళ్ళం. నెక్స్ట్ ఓన్లీ 2. నవ్వు చూడండి, క్వశ్చన్ చదివే కన్నా ఫస్ట్ టీ అండ్ ఎంత ఏదైనా రిలేషన్తో మనకి ఏదైనా సెంటెన్స్ ఉందా, ఇక్కడ ఉంది చూడండి, టీ అనేది ఇక్కడ వచ్చింది అంటే ఎం సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. సో టీకి లెఫ్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఎం ఉంటున్నారు, రైట్ ఈ సైడ్ అయిపోయినప్పుడు లెఫ్ట్ ఈ సైడ్ వచ్చింది కదా, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్, సో సెకండ్ ప్లేస్లో ఎం ఉంటున్నారు. నవ్ ఎంతో ఏమైనా సెంటెన్స్ ఉందా, ఇక్కడ ఉంది, ఎం సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ పీ. సో ఎం పీకి రైట్లో ఉంటున్నారు, పీకి రైట్ అంటే నవ్ పీ ఇక్కడ ఉంటే పీకి రైట్ అనేది ఈ సైడ్ అయింది కదా, సో పీకి రైట్ అంటే ఎంకి లెఫ్ట్ అయ్యిద్ది, పీ పర్సన్ని ఇక్కడ ఉంచాలి మనం. ఓకేనా, నెక్స్ట్ పీతో ఏదైనా సెంటెన్స్ ఉందా, ఇప్పుడు నా పీ ఇక్కడ ఉంది చూడండి, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఆర్ అండ్ పీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి రైట్ నుంచి కౌంట్ చేస్తే ఇద్దరు పర్సన్స్ మాత్రమే ఉంటారు పీ అండ్ ఆర్ మధ్యలో. సో ఇప్పుడు పీ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి 2 personsని వదిలేసి ఆర్ని ఇక్కడ ఉంచితే ఆర్కి రైట్ సైడ్లో నుంచి 2 personsని వదిలేస్తే పీ వస్తుంది కదా, సో అందుకని మనం ఆర్ని ఇక్కడ ఉంచాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఎవరు ఉంటున్నారు, ఇంకా 2 persons ఉంటున్నారు. నవ్వు చూద్దాం, క్యూ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఆర్. క్యూ అనే పర్సన్ ఆర్కి నేబర్ కాదు, సో క్యూని ఇక్కడ ప్లేస్ చేయలేం, అంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, ఇమీడియట్ నేబర్ అవ్వట్లా, ఆర్ తర్వాత టీ వస్తుంది, అందుకని ఇమీడియట్ నేబర్ అవ్వట్లేదు కాబట్టి క్యూని ఇక్కడ ప్లేస్ చేసాం. ఇప్పుడు రిమైనింగ్ ఎవరున్నారు, ఎం ఉంది, ఎన్ వచ్చేసింది, ఓని ప్లేస్ చేయలేదు కదా, సో ఓ అనే పర్సన్ ఇక్కడ వస్తున్నారు. క్వశ్చన్ ఈస్ హూ సిట్స్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకి లెఫ్ట్లో ఎవరు ఉంటున్నారు, ఆర్ కదా, సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అయ్యిద్ది అనమాట. నెక్స్ట్ సిజిజేబి ఈజ్ రిలేటెడ్ టు ఈఐఎల్డి. సో సి అనేది, సి అంటే 3, ఓకే, నౌ జి అంటే 7, జే 10, బి అంటే 2, నౌ ఈ అంటే 5, ఐ అంటే 9, ఎల్ అంటే 12, డి అంటే 4. 3 నుంచి 5 అవుతుందంటే +2 కదా, 7 నుంచి 9 అంటే అగైన్ +2, 10 నుంచి 12 సేమ్ +2, 2 నుంచి 4 అంటే మళ్ళీ +2. సో ఇక్కడ సిరీస్ అనేది మనకి +2 వస్తుంది. వెరిఫై చేద్దాం, ఇంకోటి ఇచ్చారు కదా, ఎఫ్జేఎంఈ అని ఇచ్చారు, ఎఫ్ అంటే 6, ఇక్కడ హెచ్ అంటే 8, సో 6 + 2 అంటే 8, సో ఇక్కడ కూడా మనకి 2నే అవుతుంది. జే అంటే 10, ఎల్ అంటే 12, 10 + 2 12, సేమ్ మనకి అన్నీ చెక్ చేసినా కానీ +2నే వస్తుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఐ అంటే 9, ఎం అంటే 13, పి అంటే 16, హెచ్ అంటే 8. సో అన్నిటికీ మనం +2 యాడ్ చేస్తే 9 + 2 అంటే 11 అంటే ఏంటి, కే. 13 + 2 ఈజ్ 15 అంటే ఇజోటి ఓ. 16 + 2 అంటే 18ని ఎలా రాస్తాం మనము, ఇలా రాస్తాం. రీజనింగ్లో 18ని ఇలా రాస్తాం. నెక్స్ట్ 8 ఉంది, 8 + 2 యాడ్ చేస్తే 10, ఇజోటి జే. ఓకేనా, 10 అంటే జే అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కేఓఆర్జీ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ the 3 figures given below are alike in a certain way as they share certain features. Select the option that shares the same features as the given below. సో ఇక్కడ ఫిగర్స్ 3 ఇచ్చారు కదా, ఇలానే ఇంకో ఫిగర్ ఏది ఉంది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నౌ ఇక్కడ ఆప్షన్ బి చూస్తే ఇలా ఎగ్జాక్ట్గా హాఫ్కి ఉంది కదా లైన్, ఇక్కడ మనకి స్క్వేర్లో కానీ ఇక్కడ
హెగ్జాగాన్లో కానీ ట్రయాంగిల్లో కానీ హాఫ్కి డివైడ్ అవ్వట్లా లైన్ అనేది. సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ డీలో కూడా ఎగ్జాక్ట్గా హాఫ్కి డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అవ్వదు. అండ్ ఇక్కడ షేడెడ్ పోర్షన్ వచ్చింది, షేడెడ్ పోర్షన్ లేదు కదా, సి కూడా మన ఆన్సర్ అవ్వదు. సో రిమైనింగ్ మనకి ఆప్షన్ ఏ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సేమ్ ఇలా వన్ సైడ్ ఇంకో లైన్ వస్తుంది, సేమ్ ఇక్కడ కూడా వన్ సైడ్ ఇంకో లైన్ అనేది వచ్చింది అంతే. నెక్స్ట్, based on the English alphabetical order, 3 of the following 4 are alike in certain way and thus form a group. Which is one that doesn't belong to that group? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది, మిగతా 3 అనేది సిమిలర్గా ఉంది. సో ఫైండ్ అవుట్ చేద్దాం. పి అంటే 16, కే అంటే 11, వి అంటే 22. సో 16 నుంచి 11 అవ్వాలంటే -5 చేయాలి కదా, 11 నుంచి 22 అవ్వాలంటే +11 చేయాలి. సో ఇక్కడ మనకి పీకేవి అనేది -5 +11 అవుతుంది. ఓకేనా, ఈ సిరీస్ నడుస్తుంది. నెక్స్ట్, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 7 ఉంది. 12 నుంచి 7కి వెళ్ళాలి అంటే -5 చేయాలి కదా. సో ఫస్ట్ -5. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 17 ఉంది. 7 నుంచి 17 అవ్వాలంటే +10ని యాడ్ చేయాలి. సో +10. ఇక్కడ మనకి +11 ఉంది, ఇక్కడ +10 వచ్చింది. సో మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే అయిద్దో అది సిమిలర్ అయింది, మిగతాది ఆడ్ అయింది అనమాట. అదే మన ఆన్సర్ అయింది. ఏదైతే ఆడ్ అయిద్దో అది మన ఆన్సర్. నౌ సి ఉంది, సి అంటే 3. ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ అంటే ఏంటి 24. సో ఇక్కడ చూడండి సిఎక్స్హెచ్, అవునా, సి అంటే 3, ఎక్స్ అంటే 24. మనకి రివర్స్ వెళ్తున్నాం కదా, అంటే మైనస్ చేస్తున్నాం. 3లో -5 చేస్తే ఫస్ట్ -2 చేస్తే మనము ఏ దగ్గర ఆగుతాం, 1 దగ్గర. అగైన్ ఇక్కడి నుంచి ఆల్రెడీ -2 చేసాం, సో -5 చేయాలి కాదు, -5 చేయాలి కాబట్టి -3 చేయాలి. అగైన్ ఏ నుంచి -3 చేస్తే జెడ్, వై, ఎక్స్ దగ్గర వస్తుంది. సో అందుకని ఇక్కడ 3 - 5 ఈజ్ 24. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది మనకి హెచ్ వచ్చింది, హెచ్ అంటే 8. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మనకి 26 దాకే కదా ఉండేది. సో 24 + 2 అంటే 26. 26 నుంచి ఇక్కడ 8 దాకా వెళ్ళాము. సో 26 నుంచి 8 దాకా వెళ్ళామంటే 2 + 8 ఈజ్ 10. సో సేమ్ ఇక్కడ -5 + 10 సిరీస్ నడుస్తుంది. ఇక్కడ కూడా -5 + 10 వచ్చింది, అంటే ఆప్షన్ డి కూడా మనకి -5 + 10 అయింది. రెండు సిమిలర్గా వచ్చిందంటే ఒకటి ఆడ్గా ఏదైతే వచ్చిందో అదే మన ఆన్సర్. ఇక్కడ డజంట్ బిలాంగ్ అన్నారు కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఇంటర్చేంజ్డ్ అంటే ప్లస్ దగ్గర మైనస్ పెట్టాలి, మైనస్ దగ్గర ప్లస్. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ అంటే డివైడ్ చేయాలి, డివైడ్ అంటే ఇంటూ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈక్వేషన్ని రాసుకుందాం. 52 ప్లస్ ఉంది కదా, -2 ఇంటూ అంటే డివైడెడ్ బై 3, డివైడ్ ఉంది కాబట్టి ఇంటూ 6, మైనస్ ఉంది ప్లస్ 42 ప్లస్ అంటే -11 డివైడెడ్ బై 3 ఇంటూ 3. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్. నౌ ఇక్కడ 2 డివైడెడ్ బై 3 ఇంటూ ఉంది కదా, ఇంటూ 6, 3 1s 3 2s 6, 2 ఇంటూ 2 ఏమైంది 4 అయింది. సో ఈ టోటల్ వాల్యూ మనకి ఏమొచ్చింది ఇక్కడ 4 అని వచ్చింది. 52లో నుంచి 4 మైనస్ చేస్తే 48. నెక్స్ట్ ఇక్కడ +42 ఉంది, సో +42. నౌ 11 డివైడెడ్ బై 3 అని ఉంది కదా, 11 డివైడెడ్ బై 3 అండ్ ఇంటూ 3. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ మైనస్ ఉంది, -11. సో 48 + 52 అంటే 48 + 42 అంటే 90. 90 - 11, 90లో నుంచి 11 మైనస్ చేస్తే మనకి 79 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 79 ఆప్షన్ డిలో ఉంది కాబట్టి. నెక్స్ట్, ఇఫ్ 2 ఈస్ యాడెడ్ to each odd digit and 1 is subtracted from each even digit in the number, what will be the sum of the digits which are third from the left and third from the right in the new number thus formed? So first number ఏముంది 2 8 3 6 5 7 4. అయితే ఆడ్ డిజిట్ వస్తే 2ని యాడ్ చేయాలి, ఈవెన్ అయితే 1ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు. అలా చేసినాక వచ్చే నంబర్లో నుంచి సమ్ అడిగారు. ఏ సమ్ము, ఫస్ట్ లెఫ్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో వచ్చేది, రైట్ నుంచి సేమ్ థర్డ్ ప్లేస్లో, అంటే ఈ 2 ప్లేసెస్ సమ్ అని అన్నారు. సో ఈ ఫస్ట్ ఈ 2 ప్లేసెస్ని చేస్తే సరిపోయేది కదా, హోల్ నెంబర్ని చేంజ్ చేసే బదులు. మనకేమన్నారు, ఆడ్ వస్తే 2ని యాడ్ చేయమన్నారు. 3 అనేది ఆడ్ నెంబర్, 5 కూడా ఆడ్. సో 3 + 2 అంటే 5, 5 + 2 అంటే 7, 7 + 5ని ఇప్పుడు సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 12 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 12. నెక్స్ట్,
బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సేమ్ ఇక్కడ చూడండి, డజంట్ బిలాంగ్ టు దట్ గ్రూప్. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటి మాత్రం ఆడ్గా ఉంటుంది. ఆడ్ అనేది ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ అంటే 5, కే అంటే 11, ఎన్ అంటే 14. సో 5 నుంచి 11కి వెళ్ళాలంటే +6ని యాడ్ చేయాలి. 11 నుంచి 14కి వెళ్ళాలంటే +3ని యాడ్ చేయాలి. సో +6 +3 అనమాట. ఇక్కడ 1 ఉంది, 1 తర్వాత 4, తర్వాత 9. సో 1 నుంచి 4కి వెళ్ళాలంటే +3 యాడ్ చేయాలి. 4 నుంచి 5కి వెళ్ళాలంటే +5ని యాడ్ చేయాలి. ఇక్కడ మాత్రం 6 and 3, ఇక్కడేమో 3 and 5 అని వస్తుంది. సో థర్డ్ వన్ ఏమొస్తుందో చూద్దాం. సి అంటే 3 కదా, ఎఫ్ అంటే 6, కే అంటే 11. సో 3లో మనం 3 యాడ్ చేస్తే 6 వస్తుంది. 6లో 5 యాడ్ చేస్తే 11, అంటే 3 and 5. ఇక్కడ కూడా 3 and 5 సిమిలర్గా 2 ఉంది, ఒకటి ఆడ్గా ఉంది. సో మన ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ ఏ ఇదే మన ఆన్సర్ ఇది, బికాస్ ఇక్కడ +6 +3 దిస్ ఈజ్ ఆడ్ కాబట్టి. నెక్స్ట్, డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్. సేమ్ డజంట్ బిలాంగ్. ఇక్కడ టీ ఉంది, టీ అంటే 20, నెక్స్ట్ 18 ఉంది, నెక్స్ట్ 19 ఉంది. 20 నుంచి 18కి వెళ్ళాలంటే -2 చేయాలి. 18 నుంచి 19కి వెళ్ళాలంటే +1 చేయాలి. సో -2 +1. ఇక్కడ కూడా ఈ ఉంది, ఈ అంటే 5, నెక్స్ట్ 4. సో 5 -1 ఈజ్ 4. అగైన్ 4 ఉంది. ఇక్కడ 4 నుంచి 4కి వెళ్ళాలంటే మనం చేయాలి, నథింగ్ కదా. సో 0 అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ ఉంది, ఎక్స్ అంటే 24, వి మీన్స్ 22, డబ్ల్యూ మీన్స్ 23. 24లో నుంచి 2 మైనస్ చేస్తే 22, 22లో +1 యాడ్ చేస్తే 23 కదా. సో -2 +1, -2 +1 రెండు సిమిలర్గా ఉంది, ఒకటి డిఫరెంట్గా వచ్చింది. సో మన ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ బి, ఆడ్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.